దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చాలండి. ద్వితీయోపదేశ కాండము క్షమించండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యెహోషువ గ్రంథము. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చాలండి. అదేవిధంగా యోబు రాసిన పత్రిక, యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మారని దేవుడా, ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీకు స్తోత్రం నాయన. మార్పు లేని దేవుడా, ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నీ దాస్తురాలు నాయన పద్మాశిష్ట గారి గృహములో చేరి నాయన ఈ సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని మేము జరిగించుకోవడానికి ప్రభువా, మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా, ఈ సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ఎప్పటి వరకు నాయన క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన పాటలు పాడటం కాదు కానీ, నాయన సాక్ష్యములు చెప్పడం కాదు కానీ, ప్రార్థించుట కాదు కానీ ప్రభువా, వీటన్నిటికన్నా ప్రభువా నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మీరు మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ ఆరాధనలో పాటలు పాడటం ఎంత ప్రాముఖ్యమో, సాక్ష్యములు చెప్పుట ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థించుట ఎంత ప్రాముఖ్యమో నా తండ్రి, అంతకంటే శ్రేష్టమైనది ప్రభువా నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలే శ్రేష్టమైనవి ప్రభువా. అటువంటి ఒక గొప్ప జీవితాలు ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. పరమ తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నాయన నిన్ను వెంబడించే జీవితము, నీ యొక్క అడుగు జాడలలో నాయన అడుగులు వేసుకుంటూ నాయన మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. ఓ నిశ్చయముగా నా ప్రభువా, నీవు ఈ లోకములో జీవించినప్పుడు నాయన
ఏ అడుగుల యొక్క జాడలైతే విడిచిపెట్టావో నాయన, ఆ యొక్క అడుగు జాడలలో, ఆ మార్గములో మేము కూడా నడవడానికి నీ కృపను దయచేయమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన నాయన, అదుగు నా ప్రభు, ఇప్పుడు కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నాయన, నాతోనూ నీ బిడ్డలతో మీరు మాట్లాడమని మీ సరిలో ప్రార్థిస్తాను. నీ వాక్యంలో రాయబడింది ప్రభువా, మనుషులు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నాయన మాకు కావలసినటువంటి వర్తమానమును మీరు మాకు అందించమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటి కార్యములను, దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేపడుతున్నాను. మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం సాయంత్రం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడి, రక్షించి, బ్రతికించి, సజీవ లెక్కలో ఉంచి తిరిగి మరలా నేటి ఈ యొక్క ఆదివారపు సాయంకాలపు ఆరాధన కార్యక్రమంలో ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం మరణించారు. అనేక మంది బిడ్డలైతే బలహీనతో, అనారోగ్యములతో హాస్పిటల్లో, అనేక మంది ప్రియమైన దేవుని బిడ్డలారా అటు మరణించలేక ఇటు బలహీనతలతో ఉండక కోమాలో ఉండిపోతాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనకు ఆ పరిస్థితులన్నిటి నుండి తప్పిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని రక్షించు, మనల్ని బ్రతికిస్తూ ఆయన మనలను సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇటువంటి కృపను, ఆయన చూపుతున్న ప్రేమను, ఆయన చూపుతున్నటువంటి దయను బట్టి మనం ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారముగా జీవించాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ద్వారా మనం ఏదో అనుభవించాలని మనం ఈ మనం దేవుని నమ్ముకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనకు ఆస్తులు ఇస్తాడను, లేకపోతే వెండి బంగారాలు ఇస్తాడను, లేకపోతే మిద్దులు మేడలు ఇస్తాడను. ఇవన్నీ కూడా ప్రియులారా చూడండి, ఈ లోకములో అశాశ్వతమైనవి. వాటన్నిటికంటే కూడా దేవుడు మనకిచ్చింది శాశ్వతమైనది, నిత్యము ఉండేది, నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్య జీవమును అనుగ్రహించాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమనుగ్రహించాడు? నిత్య జీవము, నిత్యము జీవించే జీవితాలు ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు మరణము లేదు. గత ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేశాం. ఆ యెహోషువ యోర్దాను దాటుటకు ఏమండి
ఏడుగురు యాజకులను నియమించుకున్నాడు. ఆ 7 యాజకులు మందసమును వాళ్ళు ఆ భుజాల మీద పెట్టుకొని మోసుకుంటూ యోర్దానులో అడుగుపెట్టారు. ఎప్పుడైతే ఆ యొక్క 7 యాజకులు మందసాన్ని తీసుకొని ఆ యొక్క వాళ్ళ ప్రయాణమును ముందుకు సాగించారో ఆ యోర్దాను రెండుగా విడిపోయినట్లుగా, రెండుగా చీలినట్లుగా ప్రియులారా వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యోర్దాను అనగా మరణము, యోర్దాను అనగా మరణము, మందసం అనగా పెండ్లి కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మందసం అనగా పెండ్లి కుమార్తె, యాజకులు అనగా పనివారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యాజకులు అనగా పనివారు. ఎవరికి పనివారు? పెండ్లి కుమార్తెకు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు అంతా కూడా ఒక క్రమముగా, ఒక ప్రణాళికబద్ధంగా ప్రియులారా ఆయన తన పనిని ఆయన జరిగిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఆ యొక్క ఆయన చేస్తున్న ప్రయాణంలో ఆ ప్రయాణంలోనే మనము కూడా ఏం చేయాలంటే అడుగులు వేసుకుంటూ, ఆయన వేస్తున్న అడుగులోనే మనము కూడా ఆ యొక్క అడుగు జాడలలోనే అడుగులు వేస్తూ మనం ముందుకి సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగమును మనం గమనించినప్పుడు ఇక్కడ చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మనం చదివాం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎప్పటికి ఎన్నటికి నశింపవు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అవి ఎన్నటికి నశింపవు అని వాక్యములో రాయబడింది. చూడండి ప్రియులారా, ఇక్కడ అడుగు జాడలు, సియోను కుమారి యొక్క అడుగు జాడలు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. సియోను కుమారి యొక్క అడుగు జాడలు. ఈ రాత్రి మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే సియోను కుమారి యొక్క అడుగు జాడలు. గత మధ్యాహ్న సమయంలో కూడా మనం ఇదే వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రియులారా ఆయన యొక్క అడుగు జాడలు ఈ భూమి మీద ఆయన ఏం చేసినాడంటే స్థాపించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అడుగు జాడలు అంటే ప్రియులారా పాద ముద్రలు, గుర్తులు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఈ లోకములో ఒక గొర్రెల కాపరి ఉన్నాడు అనుకోండి. ఆ గొర్రెల కాపరి ఎప్పుడు కూడా గొర్రెల వెనకాల నడవడు. ఆయన గొర్రెలకు ముందుగా నడుస్తూ ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గొర్రెల కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంతేకాదు, ఒక పశువులు కాసే కాపరి కూడా పశువులకు ముందుగా నడుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వీటన్నిటిలో మనకు ప్రాముఖ్యమైనది గొర్రెలు. ఎందుకంటే దేవుడు ఒక కాపరిగా, మనము ఆయనకు గొర్రెలముగా ఇక్కడ వాక్యంలో మనం చదివాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీరు 10వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు ఆయన ఒక దగ్గర. ఇంకా మనం చదివితే నా గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టుటకు వచ్చి తినే అంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. జీతగాడు జీతగాడే, కాపరి కాపరే. జీతగాడు తన గొర్రెల కోసము ప్రాణం పెట్టడు, కానీ కాపరి
తన గొర్రెల కోసము ప్రాణము పెట్టును. ఈ విధంగా అనేక వ్యత్యాసాలతో అనేకమైనటువంటి ఒక లోతైనటువంటి మార్గంలో వచనాలు ఆయన వాక్యం చెప్తూ దాన్ని మనకు ధ్యానిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బోధిస్తూ ఉంటాడు యేసుక్రీస్తు. చూడండి, చివరికి ఆయన వచ్చేటప్పటికి ఏమంటున్నారు? ఫైనల్గా ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అవి నన్ను వెంబడించును అని చెప్పాడు. నిజంగా ఒక గొర్రెల కాపరి ఎన్నడూ కూడా గొర్రెలకు వెనకాల వైపు నడవడు, కానీ ఒక గొర్రెల కాపరి మందకు ఆయన ముందు నడుస్తూ ఉంటాడు. ఆ గొర్రెల కాపరి ఎటు ప్రయాణిస్తున్నాడో అవి చూస్తూ ఉంటాయి. గొర్రెల కాపరి ఎటు ప్రయాణం చేస్తున్నాడో అవి చూస్తూ ఉంటాయి. ఆ గొర్రెల కాపరి యొక్క అడుగు జాడలలోనే ఈ గొర్రెలు కూడా ఏం చేస్తూ ఉంటాయంటే నడుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గొర్రెల కాపరి ఆ కాపరి ఎలా నడుస్తున్నాడో ప్రియులారా, అవి ఆయన ఎట్లా వెళుతున్నాడో, ఏ మార్గంలో వెళుతున్నాడో, ఎటు తిరుగుతున్నాడో అవన్నీ కూడా గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయి? గమనిస్తూ ఉంటాయి. గమనిస్తూ కాపరిని గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయంటే వెంబడిస్తూ ఉంటాయి. కాపరి యొక్క అడుగు జాడలలోనే ఈ యొక్క గొర్రెలు నడుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనము దేవుని యొక్క గొర్రెలము. మనం ఎవరండి? దేవుని యొక్క గొర్రెలము. ఆయన మనకు కాపరి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనకు కాపరి ఎవరు? దేవుడు. క్రీస్తు థామస్సు మనకు కాపరి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన మంద కాపరి. ఆయన ఆమేన్. హల్లెలూయా. మంద కాపరి. ఆయన మనకు ఒక మార్గాన్ని చూపించాడు. యేసుక్రీస్తు అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును నిత్య రాజ్యములోనికి ప్రవేశింపడు. ఇదే అధ్యాయంలో రాశాడు ఆయన. ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది ఆ వచనం కూడా. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి రాజ్యమునకు చేరలేడు అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మార్గము ఆయనే, సత్యము ఆయనే, జీవము కూడా ఆయనే. చూడండి, ఆయన మార్గం అంట. ఆయన క్రీస్తు అని చెప్పాడు, ఒక మార్గదర్శి అనే వర్తమానం ఇచ్చాడు. ప్రతి కాలములో సంఘానికి ఒక మార్గదర్శి ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కాలములో సంఘానికి ఒక మార్గదర్శి ఉన్నాడు. కనుక ఆ మార్గదర్శి అంటే మార్గమును చూపించేవాడు, గొర్రెలకు ముందు నడిచేవాడు, ముందు ప్రయాణించేవాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఈ చివరి కాలంలో ఈ వధువు ఎత్తబడేటువంటి సమయంలో ప్రియులారా, మనకు కాపరి, మనకు నాయకుడు, మన వర్తమానికుడు ఎవరు అనంటే క్రీస్తు థామస్. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన ప్రియులారా గమనించండి, మంచి కాపరిగా ఈ లోకములకు వచ్చాడు. గొర్రెలకు మంచి కాపరిగా. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన మార్గం చూపించేవాడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన మార్గమును చూపించేవాడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే ఎవరికి మార్గము అని అంటే ఈ లోకములో మనకు మార్గము చూపించడానికి, మనకు ఒక సందేశాన్ని చూపించాడు. ఏమిటా సందేశము అంటే యేసుక్రీస్తు 2వ రాకడ జరిగింది. యేసుక్రీస్తు యొక్క కొత్త పేరు బ్రహ్మ క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మానవుడే దేవుడు. ఇది ఆయన వేసిన మార్గము.
ఇది ఆయన చూపినటువంటి మార్గము, త్రోవ. కనుక ఈనాడు ఈ త్రోవలోనే నిజమైనటువంటి వధువు, పెండ్లి కుమార్తె నడవవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కనుక అడుగు జాడలు, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అడుగు జాడలు అనంటే గత ఉదయకాల సమయంలో చెప్పాం, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదే. ఆమేన్, హల్లెలూయా. యెహోషువకు ఆయన అబ్రహాముకు ముందు వాగ్దానం చేశాడు. అబ్రహాము వెళ్ళి కనాను దేశంలో నివాసం చేశాడు. కనానులో అబ్రహాము సంచరించాడు. అబ్రహాము ఎక్కడెక్కడైతే తిరిగి ప్రియులారా ఆయన నడిచాడో ఆ ప్రాంతమంతా కూడా అబ్రహాము యొక్క సంతానానికి దేవుడు ఒక స్వాస్థ్యముగా ఆయన వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దానినే యెహోషువతో చెప్తున్నాడు, ఇదిగో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదే. ఆమేన్, హల్లెలూయా. కనుక మీరు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో ఆ స్థలం మీదే. ఆ స్థలం అంటే స్వాస్థ్యము, ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక వాళ్ళు ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే దానికి ముందుగా ఏమున్నది? యోర్దాను ఉన్నది. దానికి ముందుగా ఏముంది? యోర్దాను ఉన్నది. యోర్దాను అనగా మరణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు మరణాన్ని దాటారు. వాళ్ళు మరణము ఎప్పుడైతే యెహోషువ ఆ యొక్క 7 యాజకులను నియమించుకొని మందసమును వాళ్ళ మీద పెట్టి, మీరు వెళ్ళండి, ముందు మీరు వెళ్ళండి అని చెప్పి ప్రియులారా యెహోషువ ఆ 7 యాజకులను ముందు పంపించాడో, వారు ఎప్పుడైతే వెళ్ళారో, వారు ఎప్పుడైతే ఆ యోర్దానులో అడుగు పెట్టారో, యోర్దాను అంతా కూడా ఒక పక్కకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాని అర్థం ఏంటి అనంటే, పెండ్లి కుమార్తె వస్తుంది అని అంటే అసలు ఇక ఆ పెండ్లి కుమార్తెకు విరోధమైనది ఏది కూడా ఆమె ముందు నిలబడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తె ముందు ఏది కూడా నిలబడదు. అందుకే యెహోషువకు వాగ్దానం చేశాడు. ఇక యెహోషువయే నిజమైన పెండ్లి కుమార్తెకు సూచనగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోషువతో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? యెహోషువ, భయపడకు, దిగులు పడకు, జడియకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఏ మనుష్యుడు నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడలేడు. ఎటువంటి వాగ్దానం అది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఏ రాజు నీ ముందు నిలబడలేడు. ఆమేన్, హల్లెలూయా. ఏ రాజు నీ ముందు నిలబడలేడు. ఏ మంత్రి నీ ముందు నిలబడలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ రాజకీయ నాయకుడు నీ ముందు నిలబడలేడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏ మత శాఖలు నీ ముందు నిలబడలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు బ్రతుకు దినములన్నిట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండా ఉంటాడు, పారిపోతాడు. కనుక ఇప్పుడు యెహోషువ ఎప్పుడైతే 6 యాజకులను, ఆ యొక్క 7 యాజకులను మందసము పెట్టి ముందుకు పంపించాడో, ప్రియులారా, ఈవెన్ మరణము కూడా ప్రియులారా పక్కకు తప్పుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణం కూడా పక్కకు తప్పుకుంది. ఎప్పుడైతే వాళ్ళు మరణాన్ని జయించారో, మరణమును జయించి ఎప్పుడైతే కనానులో అడుగు పెట్టారో, కనాను మొత్తం వాళ్ళు ఏం చేసుకున్నారంటే స్వతంత్రించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడు పాత నిబంధనలో ఒక ఛాయగా, ఒక నీడగా మనకు
ఉంచాడు. ఇది ఒక సాదృశ్యము మాత్రమే. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన సంఘాన్ని నిర్మించుటకు తన ఎన్నికలో ఉన్నటువంటి బిడ్డలను, దేవుని యొక్క ఆలోచనలో ఉన్న బిడ్డలను, దేవుని యొక్క తలంపులో ఉన్న బిడ్డలను, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న బిడ్డలను, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు బయటికి తీసుకొని రావడానికే దేవుడు మానవుడిగా ఈ లోకానికి, యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడే దేవుడు మానవుడిగా వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. దేవుడు మానవుడిగా వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే, మానవుని దేవుడు చేయుటకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? దేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు అని అంటే, మానవుని దేవుడిగా చేయుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడులో, ఆయనలో అనేక గుణ లక్షణాలు. ఏమిటా గుణ లక్షణము అని అంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు ప్రేమగా, దేవుడిలో ఉన్న గుణ లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేవుళ్ళో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమిటి అని అంటే, మనము పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రికలో దేవుని యొక్క గుణ లక్షణాలు మనకు కనబడతా ఉంటాయి. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ సంఘమునకు దేవుడు ఆయన తన గుణ లక్షణాలను ఇస్తున్నాడు. మొదటి నుంచి చదవండి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. చూడండి, ఇక్కడ సంఘముతో మాట్లాడుతున్నాడు పేతురు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? సంఘముతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సంఘముతో పేతురు ఏమంటున్నాడంటే, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ సంఘమా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్ణ జాగ్రత్త గలవారై. ఏమంటున్నాడండి? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండి, మీ విశ్వాసమునందు సద్గుణమునందు. చూడండి, క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి గుణ లక్షణాలు, అడుగు జాడలు ఇవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలే అడుగుజాడలు. ఇవి ఏ మనిషిలో ఉండేవి కాదు. ఇవి ఎవరిలో ఉండేవి? ఈ గుణ లక్షణాలు ఎవరిలో ఉండేవి? దేవునిలో ఉండే గుణ లక్షణాలు ఇవి. ఏమంటున్నాడు ఆయన? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండి. విశ్వాసము మొట్టమొదటి ఏంటండి? ఏ మనిషిలో అయినా విశ్వాసం ఉంటుందా? అసలు దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆయన ఆకాశము కలుగునుగాక అని పలికాడు. ఎలా పలికాడో తెలుసా? ఆయన విశ్వాసముతో పలికాడు. ఆయన పలికినప్పుడు అది ఎన్ని సంవత్సరాలకు వచ్చిందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు కలిపి కనబడిందో తెలుసా? ఆకాశము 1000 సంవత్సరాలు కనబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి కలుగునుగా కానీ పలికినప్పుడు ఆ భూమి ఒక రూపంలోకి వచ్చి కనిపించేటప్పటికి ఎంత టైం పట్టిందో తెలుసా? 1000 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు భూమి ఆకాశము కలుగునుగా కానీ పలికినప్పుడు అది ఎప్పుడైతే కనబడిందో ఆయనకు, అప్పుడు ఒక దినమాయను అని పెట్టుంటుంది వాక్యంలో. మీరు చదవండి, ఆదికాండం 1వ అధ్యాయము 1 నుంచి ఒకసారి మనం చూద్దాం. ఆయన మొదటి దినమున ఏం పలికాడో అక్కడ ఉంటది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను.
చీకటి అగాధ జనములపై చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక దినం అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరములు ఒక దినముతో ఆయన సమానము. అవునా? ఆయన కూడా అంటాడు కదా, దావీదు కూడా అంటాడు, నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే మానవుని దృష్టిలో ఒక దినము అయితే దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరములు. మానవుడి దృష్టిలో 1000 సంవత్సరములు అయితే ఆ 1000 సంవత్సరములు దేవుని దృష్టిలో ఒక దినము. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంటే మానవుని యొక్క ఆలోచనలకి, మానవుని యొక్క ఉద్దేశాలకు, దేవుని యొక్క ఉద్దేశాలకు ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుడు వెలుగు కలుగునుగా కానీ పలికాడు. ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకృతిలోకి వచ్చి కనబడిందో, ఆ వెలుగు అంటే ఏంటి? అది ఆ వెలుగు ఏ వెలుగు? సూర్యుడు కాదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ వెలుగే క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ప్రకృతిలో దేవుడే తనను తాను ఒక రూపంలోకి వచ్చుట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవునికి రూపం లేదు అప్పటి వరకు. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఆత్మ ఆయనకు రూపం లేదు. ఇప్పుడు రూపం లేని దేవునికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక రూపాన్ని కలుగు చేసుకున్నాడు. ఆ రూపమునకు ఏం పేరు పెట్టాడంటే వెలుగు. యేసుక్రీస్తు అన్నాడు కదా, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అంటే వెలుగు అని అంటే క్రీస్తు, దేవుడు. అంటే దేవుడు తనను తాను ఏం చేసుకున్నాడంటే ఒక రూపములోకి వచ్చాడు. ఆ రూపమే వాక్యము యొక్క రూపము. ఆ రూపమే థియోఫిని శరీరము. అది ఎన్ని రోజులకు వచ్చింది ఆ రూపం అని అంటే? ఒక దినం అన్నాడు. అంటే 1000 సంవత్సరాలు అది ప్రకృతిలో కనబడేటప్పటికి ఆయన ఒక రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చేటప్పటికి 1000 సంవత్సరాలు పట్టింది. అప్పుడు ఒక దినం కలుగును గాక అని పలికాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన ఒక దినము 1000 దినములతో సమానము. 1000 దినములు ఒక దినముతో సమానమని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన పెండ్లి కుమార్తెను అక్కడ వాళ్ళు అది ఒక ఛాయగా, నీడగా ఏం చేసినాడంటే దేవుడు ప్రకృతిలో అక్కడ యెహోషువ చూపించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు వచ్చి ప్రియులారా, ఆయనే మొట్టమొదటి విశ్వాసిగా ఉన్నాడు. దేవునిలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణలక్షణం ఏంటి? విశ్వాసము. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా విశ్వాసము అని అంటున్నాడు ఆయన. మనిషిలో ఉండవలసింది ఏంటి? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గల వారై ఉండి, మీ విశ్వాసం మీలో ఏముండాలి? విశ్వాసము. అంటే మొట్టమొదటిగా ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి విశ్వాసి ఎవరనంటే దేవుడే. విశ్వాసము ద్వారానే దేవుడు ఈ ప్రపంచాన్ని ఆయన సృష్టించాడు. విశ్వాసము ద్వారానే ఈ ప్రపంచాన్ని ఆయన నిర్మించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఒక గొప్ప విశ్వాసి అయి ఉన్నాడు.
ఇప్పుడు ఆయన ఒక అడుగుజాడ, మొట్టమొదటి ఆయన అడుగుజాడ ఏమిటో తెలుసా? విశ్వాసము. రెండవది సద్గుణము. సద్గుణము అనంట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సద్గుణం అంటే మంచి గుణము. అంటే మంచి గుణం అంటే ఎలాంటి గుణము? మంచి గుణం అంటే దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సద్గుణము అని అంటే మంచి గుణం. మంచి గుణం అంటే ఇప్పుడు ఒక వ్యభిచారి ఉందనుకోండి. వ్యభిచారిని రాళ్లతో కొట్టుతూ యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఉన్న శాస్త్రుడు, పరిశీలు, సద్దుకైలు ఏమన్నారంటే, బోధకుడా, మోషే ధర్మశాస్త్రము చొప్పున వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టు చంపవలనని మనకు ఆజ్ఞ ఇవ్వబడింది కదా, మరి నువ్వేమంటావు? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన గుణానికి వీళ్ళు ఏం చేసినారంటే టెస్ట్ పెట్టారు. ఎవరి గుణానికి? యేసు యొక్క గుణానికి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఆ జనులందరి వైపు చూశాడు. ఆయన ఆ వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ వైపు చూశాడు. ఆమె వైపు చూసి, ఆ జనుల వైపు చూచి నేలను వంగి ఏదో రాసుకుంటున్నాడట. వీళ్ళు, ఏమయ్యా నిన్నేం అడిగాం, నువ్వేం చేస్తున్నావు? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు ఆయన తలపైకెత్తి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సద్గుణము, మంచి గుణము, వ్యభిచారిని ప్రేమించే గుణమది, దొంగలను ప్రేమించే గుణమది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఆయన ఒక రోగిని ప్రేమించాడు. ఒక 10 మంది కుష్టు రోగులను ఆయన ప్రేమించాడు. సద్గుణము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఒక ధనవంతుడు వచ్చాడు. ఏమన్నాడు ఆయన్ని? సత్పురుషుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి? సత్పురుషుడు అంటే సద్గుణుడా, మంచి హృదయం కలిగిన వాడా అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సత్పురుషుడని నీవేళ నన్ను పిలుచుచున్నావు. దేవుడు తప్ప ఏ మనుషుడును సత్పురుషుడు కాడే. నీవు నన్ను ఎలా పిలుచుచున్నావు? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సద్గుణము. ఆయన యొక్క ముద్రలో ప్రియులారా రెండవది ఏంటి అంటే సద్గుణము. ఈనాడు సియోను నిజమైన అడుగు జాడేమిటి? ఒక విశ్వాసము, నిజమైన విశ్వాసమై ఉండాలి. విశ్వాసై ఉండాలి. సియోను యొక్క అడుగు జాడలు ఏమిటి అంటే సద్గుణము. మూడవది జ్ఞానం ఉండాలండి. జ్ఞానం అంటే క్రీస్తే జ్ఞానము. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్నది అలా వాడు నన్ను అడగవలనని వాక్యంలో రాయబడి ఉంటుంది. అవునా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే ఏ జ్ఞానం అది? అందరూ ఈ లోక సంబంధమైన జ్ఞానం అనుకుంటారు. ఇప్పుడు ఎవడైనా చదవలేకపోతున్నాడు అనుకోండి, వాడిని తీసుకొచ్చి ఆ దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి అక్కడ వాడి గురించి ఏమైనా ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఇదే ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా, ఎవరికైనా జ్ఞానం కుదువనేలా నువ్వు నన్ను అడగవాలని నువ్వు వాక్యంలో ఉంది కదా, ఇదిగో ఈ బిడ్డ బాగా మంచిగా చదువుకునేవాడిలాగా చేయి ప్రభు అన్నాడు. ఆ జ్ఞానం కాదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఏ జ్ఞానము? వాక్యము, అసలైన జ్ఞానము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అసలైన జ్ఞానము ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడమే జ్ఞానము. అది ఈ లోక సంబంధమైన చదువుకి దానికి సంబంధం ఉందా? అసలు లేదు. ఈ లోక సంబంధమైంది ఏది మంచో ఏది చెడో తెలియజేసేది ఈ లోక సంబంధమైన చదువు కాదు. ఈ లోక సంబంధమైన దానికి అసలు సంబంధమే లేదు. ఎందుకనంటే మంచి చెడులను తెలియజేసేది ఏది అనంటే దేవుని యొక్క వాక్యమే మనిషికి.
దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నువ్వు చేస్తున్నది తప్పని తెలిసేది దేవుని యొక్క వాక్యము. నువ్వు చేసేది మంచిది అని చెప్పేది దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది జ్ఞానము. క్రీస్తును గురించిన జ్ఞానం అది. వాక్యమును గురించిన జ్ఞానం అది. యేసు జ్ఞానమందు ఆయన వర్ధిల్లాడని వాక్యములో రాయబడింది. ఏ జ్ఞానం అది? దేవుని యొక్క వాక్యమునందు ఆమేన్. ఆయన వర్ధిల్లాడు. ఆయన 12 సంవత్సరాలప్పుడు యేసు దేవాలయంలో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆ శాస్త్రులు, పరిశీలు, సద్దుకైలు ప్రియులారా ఆయన ముందు మాట్లాడడానికి సాహసం చేయలేకపోయారంట. 12 సంవత్సరాలు, యేసుకు 12 సంవత్సరాలప్పుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా ఆయన 7వ సంవత్సరంలో నుండి దర్శనములు చూడటం ప్రారంభించినప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు ప్రియులారా ఒక 22 సంవత్సరాలు వచ్చినప్పుడు 22 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన తెలుగు బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవాడు అమెరికా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ధనవంతుడు తర్వాత పేదవాడు గురించి ఆ పాస్టర్ గారు బోధిస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పాస్టర్? ఆ బాప్టిస్ట్ పాస్టర్ బోధిస్తూ ఉన్నాడు. ఆయన కూర్చొని ఆ వర్తమానం వింటూ ఉన్నాడు క్రీస్తు బ్రహ్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వింటున్నప్పుడు ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఆ యొక్క దరిద్రుడు ఎవరైతే ఉన్నాడో ప్రియులారా వాడి దగ్గరికి ఆయన వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన బోధించినటువంటి ఆ రోజుల బోధ ఆయన చూచినటువంటి దర్శనానికి ఏ సంబంధమే లేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆయన ప్రసంగించడం బోధించడం ఆపేసిన తర్వాత క్రీస్తు బ్రహ్మము ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరేదైతే బోధించారో మీరు బోధించినటువంటి ఆ బోధకి నేను చూసినటువంటి దర్శనానికి చాలా వ్యత్యాసం ఉన్నది, సంబంధమే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటికే ఆయనకు ఒక పేరున్నది. ఏమిటి ఆ పేరంటే దర్శనాలు చూసేవాడు, కళలు చూసేవాడు. ఎవరికి పేరుంది? బ్రహ్నాం గారికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా వాక్యాన్ని తప్పుడుగా బోధిస్తున్నారు అనుకోండి, ఆయన అక్కడ కూర్చొని ఆయన ఆత్మ వెళ్ళిపోయేది ఎక్కడికి? ఆ లేఖనం దగ్గరికి వెళ్ళి అసలు ఆ లేఖనంలో ఏం జరిగింది అనేది ఆయన పూర్తిగా దాన్ని, అది ఎప్పుడు జరిగిందో, ఏ శకంలో జరిగింది, క్రీస్తు పూర్వం జరిగిందో, క్రీస్తు శకంలో జరిగిందో, ఇవన్నీ కూడా ఆయన దర్శనంలో క్లియర్గా చూసేవాడు ఆయన. మరి ఆయన చూచినోడు మరి ప్రజలకు చెప్తే ప్రజలు దాన్ని నమ్ముతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? యోసేపు దర్శనాలు చూసేవాడు, కానీ ఆ దర్శనాలన్నీ తీసుకొచ్చి అన్నలకు చెప్పేవాడు, తండ్రికి చెప్పేవాడు. మరి తండ్రి కానీ అన్నలు కానీ వాటిని నమ్మేవాళ్ళు కాదు అసలు. పైగా ఏమనేవాళ్ళు? కలలు కనేవాడు వస్తున్నాడు, దర్శనాలు చూసేవాడు వస్తున్నాడు రా అని చెప్పి యోసేపును వాళ్ళు ఏం చేస్తున్నారు? హేళన చేసేవాడు, అవమానపరిచేవాడు, గేలు చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే క్రీస్తు బ్రహ్మం జీవితంలో సేమ్ యాస్టూజ్ అలాగే జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా బోధించే చాలు ఆయన ముందు ఆ బోధ వాక్యానుసారమైనదా కాదని చెప్పి ఆయన ఆత్మ వెంటనే వివేచించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే వివేచించేది ఆత్మ, వివేచనలోకి వెళ్ళిపోయేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక అది వాక్యానుసారంగా ఉంటే వాక్యానుసారంగా ఉందని చెప్పేవాడు. లేదు అది తప్పైతే ఖచ్చితంగా అది తప్పని చెప్పేవాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనాడున్న శాస్త్రులు, పరిశీలు, రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం కలిగిన వాళ్ళు, పెంతుకోస్తు యొక్క సిద్ధాంతం కలిగిన వాళ్ళు, బ్యాప్టిస్ట్ యొక్క సిద్ధాంతముకు వ్యతిరేకముగా క్రీస్తు బ్రహ్మము తన యొక్క
వివేచన ఆత్మ ద్వారా ఎప్పుడైతే వాళ్ళ బోధలను వివేచించడం ప్రారంభించాడో అప్పుడు ఆయన అందరికీ కూడా ఏమైపోయాడంటే వ్యతిరేకైపోయాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము మూడోది ఏంటి? జ్ఞానము. ఆ జ్ఞానము ఏ జ్ఞానము? దేనికి సంబంధించిన జ్ఞానము అని అంటే వాక్యమునకు సంబంధించినటువంటి జ్ఞానము, క్రీస్తుకు సంబంధించినటువంటి జ్ఞానము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాలుగవది సద్గుణమునందు జ్ఞానమునందు జ్ఞానమునందు ఆశా ఆశా నిగ్రహము. నిగ్రహ శక్తి ఉన్నదండి ప్రతి మనిషిలో. యేసు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడంట క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నేను వాటిని చదివి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆయన చెప్పాడు, క్రీస్తు ప్రభువు చెప్పాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక సంపూర్ణ విడుదల అనే సందేశంలో మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక సంపూర్ణ విడుదల అనేటువంటి సందేశంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన మనకు మాదిరి అయి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. స్త్రీ మరియు పురుషులము, మనము క్రైస్తవులము. ఆయన మనకు మార్గదర్శి. మనలను మనము సంపూర్ణముగా పరిశుద్ధాత్మ హస్తాలకు అప్పగించుకుందాము. దేవుని రాజ్యము యొక్క పౌరులగుటకు కొరకై అలాగూ అర్పించుకుందాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సంపూర్ణంగా మనుష్యుడు. ఎవరు? యేసు. ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు. చూడండి, అయితే ఆయన తన భౌతిక అవయవాలను, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆయన తన యొక్క భౌతిక అవయవాలను అర్పణ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్పించుకున్నాడంటే దేవునికి. భౌతిక అవయవాలంటే, భౌతిక అవయవాలంటే ఏంటి? భౌతిక అవయవాలంటే బయటికి కనిపించే అవయవాలు. బయటికి కనిపించే అవయవాలంటే కళ్ళు, ముక్కు, నోరు, ఏమండి, చెవులు, కాళ్ళు, చేతులు. అంటే పూర్తిగా ఈ దేహాన్ని, ఈ భౌతిక శరీరాన్ని ఆయన ఏం చేసుకున్నాడంటే దేవునికి తను తాను ఏం చేసుకున్నాడట? అర్పించుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన యొక్క సొంత ఆలోచనలు, ఆయన యొక్క సొంత క్రియలు, ఆయన యొక్క సొంత భద్రతను అర్పించుకున్నాడు. అందుకే నేను ప్రార్థన చేసేది ఏమని ప్రార్థన చేస్తాను? మా శరీరమును, మా ప్రాణములను, మా ఆత్మలను సజీవ యాగముగా. పౌలు అదే చెప్తున్నాడు కదా తన యొక్క వాక్యములో, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా మీ దేవునికి మీరు సమర్పించుకోనండి, అర్పించుకోనండి. యేసు అదే చేశారంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన తనను తాను సజీవ యాగముగా తన యొక్క భౌతిక శరీరం యొక్క అవయవాలను దేవునికి అర్పించుకున్నాడు. తన సొంత క్రియలు, సొంత ఆలోచనలు, ఆమేన్, హల్లెలూయా, తన యొక్క సొంత భద్రత కూడా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, అర్పించుకున్నాడు. ఆయన ఇంకా ఏమంటున్నాడు? నా తండ్రికి సంతోషము కలిగించేవే నేను చేయుదును. ఆమేన్, హల్లెలూయా. యేసేమంటున్నాడో తెలుసా? నా తండ్రికి సంతోషము కలిగించే పనులే నేను చేస్తానని చెప్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా అని చెప్పాడు. అక్కడే మీరున్నారు అని. సంఘం కూడా ఎక్కడ ఉండాలంట? అక్కడే, ఆ విధంగానే ఉండాలి. అవే అడుగుజాడలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
మీరు కూడా, క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు, మీరు కూడా మీ జీవితములను ఆ విధముగానే మీ భౌతిక శరీరములను, మీ కళ్ళను, మీ నోరును, మీ చేతులను, మీ కాళ్ళను పూర్తిగా మీ దేహము మీద అధికారము ఎవరికి ఉండాలనంటే, ఎవరికి ఉండాలి? దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను చేసే పని, నా ఆలోచనలు, నా క్రియలు, నా ఉద్దేశాలు, నా నడవడికలు సమస్తమును నా తండ్రికి సంతోషపరిచేయే ఉండాలి. కనుక ఈరోజు మనం కూడా సియోను కుమారి యొక్క ఉద్దేశాలు కూడా, అడుగుజాడలు కూడా ఎలా ఉండాలని అంటే, జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మమును అంటే వాక్యమును సంతోషపరిచే విధంగానే మన యొక్క జీవితాలు కూడా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు చూద్దాం. అక్కడే మీరున్నారు. మానవులు నుండి ఆయన సంపూర్ణంగా తప్పించబడ్డాడు. అంటే శాస్త్రుల నుండి, పరిశీలు నుండి, సద్దూకైల నుండి అంట ఆయన ఏం చేయబడ్డాడంట? తప్పించుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ చూడండి, చాలా బ్రహ్మం గారు చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. మానవుల నుండి ఆయన సంపూర్ణంగా తప్పించబడ్డాడు. యాజకులు ఆయన యొద్దకు వచ్చి, గొప్పవారు ఆయన యొద్దకు వచ్చి, రబ్బీ ఫలానా ఫలానా అన్నారు. వారి సంబంధాలకు, వారి సంఘ శాఖలు ఆయనకు లంచం ఇవ్వాలని ప్రయత్నించేశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి? యేసుకంట ఆనాడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు వీరేం చేశారంట? లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశారంట. అంటే మా సంఘ శాఖల్లోకి మీరు రండి, మేము ఏదైతే బోధిస్తున్నామో మీరు కూడా అదే బోధించండి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక విధంగా మా దారికి మీరు అడ్డు రావద్దండి. శాస్త్రులు, పరిశీలు, సద్దూకైలు వచ్చి ఏమంటున్నారు యేసుతో? మా దారికి మీరు అడ్డు రావద్దు. మేము ఏదైతే బోధిస్తున్నామో ఆ బోధకు మీరు అడ్డు రావద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము ఏదైతే బోధిస్తున్నామో మా బోధకు, మా యొక్క శాఖకు, మా యొక్క సిద్ధాంతాలకు మీరు దయచేసి ఇదిగో అడ్డు రావద్దని చెప్పి ఆ రోజుల్లో ఆయనకు లంచం ఇవ్వడం ప్రయత్నం చేశారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంపూర్ణంగా విడిపించబడ్డాడు. ఎందుకనగా ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరి యందు నమ్మిక ఉంచారంట? దేవుని యందు. కీర్తనీయుడు ఇలా చెప్తున్నాడు, ఆయన నా యందు సంపూర్ణంగా నమ్మిక ఉంచాడు గనుక నీవు ఆయనను తప్పించితివి. చూశారా? ఆయన నా యందు నమ్మిక ఉంచాడు గనుక కుక్కల బలము నుండి నా ప్రాణ ప్రియుని నేను విమోచించెదను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, సమర్పణ మన జీవితంలో ఏముండాలండి? సమర్పణ. మొదటిది ఏమిటి? విశ్వాసము. రెండవది సద్గుణము. మూడవది జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగవది ఆశా నిగ్రహము. నిగ్రహం అనేది ఉండాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ముందు ఈ శాస్త్రులు, పరిశీలు, సద్దూకైలు వచ్చి లంచం ఇవ్వైనా సరే ఆయన దేనికి కూడా ఆయన లోబడలేదు. తనకు తానుగా ఏం చేసుకున్నాడంటే నిగ్రహించుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే పరిపూర్ణ విశ్వాసం అనే సందేశమును, క్షమాపణ మీదనే విశ్వాసం ఆధారపడి ఉంటుందంట. క్రీస్తు ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే విశ్వాసం అనేది
దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే క్షమాపణ మీద అంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేని మీద అండి? క్షమాపణ మీదనే నీ యొక్క విశ్వాసం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమన్నాడు. ఆయనలో ఉన్న మనస్సు క్షమాపణ. యేసు అంటున్నాడు, ఇదిగో ఓ తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరును క్షమించండి. క్షమాపణ. ఆయన ఏ క్షమాపణ అయితే కలిగి ఉన్నాడో ఆ క్షమాపణ మీదనే ఆయన యొక్క విశ్వాసం అనేది కలిగి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే మనలో విశ్వాసము అనేది ఎలా వస్తుంది అంటే క్షమించే మనసు ద్వారా, హృదయము ద్వారా. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సియోను కుమారికి ఉండవలసినటువంటి ఈ యొక్క అడుగు జాడ ఏమిటి అని అంటే ప్రియులారా, ఆశా నిగ్రహము. ఆమేన్. హల్లెలూయా. తర్వాత చదవండి. ఆశా నిగ్రహమునందు సహనమును. చూడండి, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. గమనించుము, మనము మధ్య అపోస్తుల కాలము నాటి కదలిక రావాలను. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆనాడు అపోస్తుల యొక్క కదలిక, అపోస్తుల కదలిక ఎలా ఉండిందండి ఆ రోజుల్లో? మొదటి సంఘములో, ఆ యొక్క సంఘ కాలములో అపోస్తుల యొక్క కదలిక ఎలా ఉంది? నిజంగా వాళ్ళు ఆ రోజుల్లో పౌలు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్నాను ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏమండి? అడుగుజారలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు అంటే ప్రేమ. ఏమండి? క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ప్రేమ. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? క్షమాపణ. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? విశ్వాసము కలిగి. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? సహోదర ప్రేమతో. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్రీస్తు బ్రహ్మ ఏం చెప్తున్నాడు చూద్దాం. ఆ స్థాయికి ఈ సంఘమును తీసుకుని వచ్చుటకే ప్రయత్నించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ స్థాయికి అని అంటే మొదటి పెంతుకోస్తు సంఘము యొక్క కదలిక ఏ విధంగా అయితే ఉన్నదో ఆ స్థాయికి, ఆ కదలికను మరలా నేటి సంఘమును తీసుకురావడానికే నేను ప్రయత్నించుచున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అది ద్వారము యొద్దే ఉన్నది. దానిని మనము చూచుచున్నాము, కానీ ఇంకా ఎక్కువగా దానిని చూడగోరుచున్నాము. ఆల్రెడీ అది వచ్చి ఉంది. అది ఎవరి ద్వారా వచ్చింది? ఆదిమ అపోస్తుల యొక్క కదలిక అక్కడ ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరి ద్వారా అండి? బ్రహ్నాం గారి ద్వారా. ఆయనే కదా కుంటోడు కాలిచ్చేది, గుడ్డోడు చూపిస్తుండేది. అక్కడ ఆనాడు పెంతుకోస్తోళ్ళు 12 మంది శిష్యుల ద్వారా జరిగిన పరిచయం ఏంటి? కదలిక ఏంటి? అదే చచ్చిపోయిన వాళ్ళు లేపడం, కుంటోడికి కాళ్ళు ఇవ్వటం, గుడ్డోళ్ళకి చూపి ఇవ్వడం, కుష్ఠరోగులు స్వస్థపరచడం. ఆనాడు ఆదిమ సంఘములో ఉన్న కదలిక అది. పరిశుద్ధాత్మ యొక్క కదలిక. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాళ్ళు వాక్యము కోసము తనను తాను సమర్పించుకోవడము, వాక్యమునందు విశ్వాసం ఉంచడము. పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. జీవించుచున్నది నేను కాని గాని నాలో జీవించుచున్నది క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ కదలిక ఇప్పుడు మరలా ఎక్కడ ఉందంట?
ద్వారం దగ్గరనే. అందుకని ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ఎవరు? క్రీస్తు బ్రహ్మాము. ఇదిగో నేను తలుపు దగ్గర చేరి తలుపును తట్టుతున్నాను. అది ద్వారం దగ్గరనే ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ద్వారము యొద్దనే ఉన్నది. దానిని మనము చూచుచున్నాం. అంటే ఆల్రెడీ జరుగుతుంది. బ్రహ్నాం గారిలో, క్రీస్తు బ్రహ్నాం గారిలో ఆయన ఆనాడు అపోస్తుల యొక్క పరిచర్యను ఆయన మరల తిరిగి ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మీరు చూచుచున్నారు. ఇంకా ఎక్కువగా దానిని చూడగోరుచున్నారు. ఇంకా ఎక్కువ జరగబోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రవాహము మనకు సహాయము చేసి ఆ ప్రవాహములో మనము నుండి ఇతరులలోనికి వెళ్ళవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మనము ఇతరుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ప్రవాహములో నుండే వెళ్ళాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుర్తుంచుకోనండి, ఈ ఉదయకాల పాఠములో చూచాము. యేసు తన కొరకు ఎన్నడూను తన శక్తిని వాడుకోలేదంట. ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న విశ్వాసము, ఆయనలో ఉన్న బలము, ఆయనలో ఉన్నటువంటి ఆశా నిగ్రహము, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానము, ఇవేవి కూడా తన కోసం వాడుకోలేదంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిని ఇతరుల కోసము వాడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతరుల కొరకు ఆయన వాడెను. అందుకొరకే అది పంపబడినది. అంత సంపూర్ణ శక్తి గల ఆయన జబ్బుకు ఎందుకు గురయ్యగును? ఆయన కూడా ఒక జబ్బుకు గురయ్యాడంట. ఎవరు? యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. పరిపూర్ణ విశ్వాసము అనే సందేశంలో దీన్ని మాట్లాడుతున్నాడు. అంత పరిపూర్ణమైన విశ్వాసము ఉన్నటువంటి యేసు దయ్యాలను, కుష్ఠరోగులను, చనిపోయిన వారిని లేపినటువంటి యేసు ఆయన కూడా ఒక జబ్బుకు గురయ్యాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు చూద్దాం. అని మీరు కొన్నిసార్లు తలంచెదరు. అవును, ఎప్పుడో కానీ ఏదో పుస్తకంలో చదివాను. నయీను ఆ విధవరాలి కుమారుని ఆయన లేపెను. దావీదు ఇంటి రాజకుమారుని నేను నమ్ముచున్నాను. ఆయన తన తలనొప్పితో బాధపడుచున్నానని చదివాను. చూశారా? ఆయన మన బాధలను భరించెను. భరించుటనగా అర్థమేమిటి? ఆయన మోసెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనకు తలనొప్పి వస్తే ఆ తలనొప్పి ఆయన భరించడం వల్ల, ఆయన మోయటం వల్ల ఆయనకు జబ్బు వచ్చింది. ఆ తలనొప్పి ఆయనకు వచ్చిందట. అది అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన తలనొప్పి ఆయన భరించాడు, ఆయన మోశాడు. అందుకనే మనలో ఉన్న తలనొప్పి మనకు పోయి ఆ తలనొప్పి ఆయనకు వచ్చింది. అంటే ఆ దయ్యం ఆయన ఏం చేసింది? బలహీనుడిగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఎలాంటి విశ్వాస అయినా ఒక పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వ్యక్తి ఆయన. మరి అంత పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వ్యక్తి మన రోగాలు, మన బలహీనతలు ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన బలహీనుడయ్యాడు, ఆయన రోగిష్ఠయ్యాడు, ఆయన జబ్బు పడ్డాడని ఉంది వాక్యములో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనం అసలు అంత విశ్వాసం మనలో లేదు అసలు. ఏమండి? ఉందా? మరి మనలో ఉన్న రోగం పోవాలంటే ఇంకెంత విశ్వాసం ఉండాలి? ఎంత పరిపూర్ణంగా దేవుని మన దగ్గరికి రావాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకునుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుచుండి. జీవించుచున్నది నేను కాదు గాని నాలో జీవించుచున్నది క్రీస్తే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఆయన మోసెను అనే అర్థము చూడండి. ఆయన మోసెను
ఆయన అన్నిటిలో మనవలే ఉండెను. ఆయన వ్యాధులు, శోధనలు, బాధలు, నిరాశలు మనవలే వచ్చెను. ఎందుకనగా ఆయన సరైన మధ్యవర్తిగాను, పాలిభాగస్తుడుగాను, ఫలమిచ్చు వ్యవసాయకుడిగాను ఉండవలెను. బావినొద్దనున్న స్త్రీని గురించి వాక్యములో చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనంలో మనం అదే చదివాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో వారు పేతురు అదే చెప్తున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఎవరి కొరకు బాధపడ్డాడంటే ఆయన మన కొరకు. పేతురు ఆనాడు సంఘముతో మాట్లాడుతున్నాడు. మీ కొరకు బాధపడ్డాడు ఆయన. మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలండి. ఆయన ఏం ఉంచాడంట? ఆయన అడుగు జాడలు ఉంచి వెళ్ళిపోయాడంట. ఆయన మాదిరి అంటే అడుగు జాడలు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కొన్ని అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. కనుక మీరు కూడా అదే అడుగు జాడలలో నడవవలెను. అది పేతురు చెప్తున్నది ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అడుగు జాడలలోనే మొట్టమొదటిగా విశ్వాసము. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం అక్కడికి వద్దాం. సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనము. ఏమన్నారండి? సహనము, ఓర్పు. సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను. సహనము అన్న ఓర్పు అన్న ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలు. ఇవే అడుగు జాడలు. అందుకని పేతురు, పౌలు వీటన్నిటిని అనుసరించి నడిచాడంట ఆయన. అని అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి క్రీస్తు యొక్క అడుగు జాడలలోనే నేను నడిచాను. ఆమేన్. హల్లెలూయా. అందుకనే జీవించుచున్నది నేను అనుకుంటున్నానేమో, కానీ నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. నిజంగా ఈ యొక్క అడుగు జాడలలో నడిస్తే ఆ వ్యక్తి ఏమిగా మారిపోతున్నాడంటే క్రీస్తుగా, దేవునిగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు సియోను కుమారితో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క అడుగు జాడలలో నడవాలి. ఆమేన్. హల్లెలూయా. సియోను కుమారి ఎవరికి అడుగు జాడలలో నడవాలి? క్రీస్తు యొక్క అడుగు జాడలలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈక్వల్, సేమ్ టు సేమ్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ఎలా ఉన్నాడో ఆయన యొక్క భార్య కూడా, వధువు కూడా అదే గుణ లక్షణాలు కలిగి ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇది ఆత్మీయ సంఘానికి దేవుడిస్తున్నటువంటి గుణ లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క గుణ లక్షణాలు కలిగిన మనము పూర్తిగా ఆ గుణ లక్షణాలు మనలో ఉంటే మనం ఏంగా మారిపోతున్నాము? క్రీస్తుగా మారిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే అక్కడ కూడా చాలా విషయాలు అవన్నీ ఎవరి జీవితంలో జరిగాయి అంటే క్రీస్తు యొక్క జీవితంలో జరిగేవి. చూడండి, మత్తయి సువార్త ఆత్మ విషయమై మొదటి నుంచి ఆయన జన సమూహములను చూచి, చూడండి ఆయన ఏం చేసి చెప్పాడంటే ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను.
విషయమై ఆ, దీనులైన వారు ఆ, ధన్యులు. దీనులై ఉండాలంట. దేవుని యొక్క వాక్యము నిమిత్తమై పెళ్లి కుమార్తె ఎలా ఉండాలో తెలుసా? దీనత్వం కలిగి ఉండాలి, దీనులై ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నీ రాజు దీనపరుడను సాత్వికుడును. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చదవండి. పరలోక రాజ్యము వారిది, ఎవరిదండి పరలోక రాజ్యము? దీనులైన వారు. దీనుడిది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎవరైతే దేవుని సన్నిధిలో వినయము, విధేయత, దీనత్వము కలిగి తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటారో ప్రియులారా, కాచుకుని ఉండాలి. దేవుని సన్నిధిలో కాచుకొని ఉండాలండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి సామర్థ్యము, దేవుని యొక్క బలము, ఆత్మ విషయమై మనము దీనత్వము కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, కాచుకొని ఉండాలి. మనం ఆనాడు ఆదిమ అపోస్తలులు ఆ యొక్క పెంతుకోస్తు మేడగదిలో దేవుని ఆత్మ కోసము వాళ్ళు ఏ విధంగా అయితే కనిపెట్టి దీనత్వము కలిగి ఎదురు చూచి కాచుకొని ఉన్నారో ప్రియులారా, అదే దీనత్వము కలిగి మనం కూడా దేవుని సన్నిధిలో ఆత్మ విషయమై దీనులై ఉండాలి. చదవండి. దుఃఖపడవారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు. వారు ఓదార్చబడు. చూడండి, ఈ లోకములో ఆయన దుఃఖపడ్డాడు. ఎవరు దుఃఖపడ్డారు? దేవుని చేత పంపించబడిన ప్రతి ప్రవక్తలు. ఇక్కడ ఒక యేసు క్రీస్తే కాదు కానీ దేవుని చేత పంపించబడిన ప్రతి ప్రవక్తలు వాళ్ళు దుఃఖపడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏడ్చారు, దుఃఖపడ్డారు, వాళ్ళు ఏడ్చారు. వాళ్ళు దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు. మూడోది, సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈ లోకములో వచ్చిన ప్రతి ప్రవక్తులు సాత్వికులే. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ప్రవక్తలు, మనకు ముందున్నటువంటి ప్రతి ప్రవక్తలు, 7 సంఘకాలంలో వచ్చినటువంటి ప్రవక్తలు, వాళ్ళు సాత్వికులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాత్వికులు ఏం చేస్తారంట? వాళ్ళ భూమిని స్వతంత్రించుకుంటారు. వాళ్ళ భూమిని స్వతంత్రించుకొని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలనలో ఎల్లుదురు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అది 1000 ఏళ్ల పరిపాలనకు సూచనది. ఆమేన్. హల్లెలూయా. సాత్వికులే ఈ భూమిని వాళ్ళు ఏలుతారు, పరిపాలన చేస్తారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. తర్వాత సాత్వికులు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. వారు తృప్తిపరచబడు. నీతి కొరకు అంటే నీతి అనగా వాక్యము. నీతి అనగా వాక్యము. వాక్యము కోసము మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనికరము గల వారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. యేసు వారి మీద కనికిరపడి ఆయన ఏం చేశాడో తెలుసా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని 5,000 మందికి పంచిపెట్టాడు. కనికిరపడ్డాడంట వాళ్ళ మీద ఆయన. ఎందుకు కనికిరపడ్డాడు? అప్పటికే 3 దినాలు అయింది కాబట్టి వాళ్ళు మూర్ఛలు పోతారేమో అని చెప్పి వాళ్ళ మీద కనికిరపడి వాళ్ళకి భోజనం పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గల వారు దేవుని చూడటం కాదు, వాళ్ళే దేవుళ్ళై ఉంటారు అసలు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యములోనే సమాధానం, దేవునిలోనే మనకు సమాధానం. ఆయన అంటున్నాడు, నేను మీకు సమాధానం ఇచ్చుచున్నాను. ఆ స్త్రీతో అంటున్నాడు, ఓ స్త్రీ, ఇదిగో నువ్వు సమాధానం గల దానివై వెళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇంకేమంటున్నాడు? నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూశారా ప్రియమైన దేవుని బిడ్డ? నీతి నిమిత్తమై హింసించబడు వారు, ఇవన్నీ కూడా
ఆనాడు ఆ జనులకి అసలు అర్థమైందంటారా? ఆ రోజు ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇంచుమించు 5,000 మంది ఉన్నారు అక్కడ. మరి వాళ్ళకి అర్థమైంది అసలు ఈ ప్రసంగం? వాళ్ళకే కాదు, ఈనాడు మనకు కూడా అర్థం కావట్లేదు. ఈ గుణ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. మరి ఇవే గుణ లక్షణాలు, ఇవే అడుగు జాడలు ఎవరు నడవాలి? సియోను కుమారి, పెండ్లి కుమార్తె, ఆయన భార్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడున్న అత్యున్నతమైన సంఘాలుగా పిలువబడుతున్న ఎవరైతే ఉన్నారో వారిలో ఈ గుణ లక్షణాలు, ఈ క్రియలు ఎవరిలో కూడా లేవు. మాది అత్యున్నతమైన సంఘము, మాది సూపర్ చర్చి, లేకపోతే ఆ చర్చి, ఈ చర్చి. ఇప్పుడున్న సూపర్ చర్చిలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడున్న అత్యున్నతమైన సంఘాలు ఏవైతే ఉన్నావో, ఆ అత్యున్నతమైన సంఘాలలో, ఆ సూపర్ చర్చిలో ఈ విధమైనటువంటి గుణ లక్షణాలు ఎవరిలో? నాకు అనిపిస్తుంది ఆ రోజు వాళ్ళే బెస్ట్ అనిపిస్తూ ఉంది. ఎందుకని? పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అన్నాడు. ఆయన జీవించుతున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. పౌలు, నా పేతురు తలకిందులుగా సిలువ పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ఒక్కొక్క విధంగా దేవుని మీద ఉన్న ప్రేమ, విశ్వాసము, ఆ యొక్క గుణలక్షణాలు వాళ్ళు చూపించారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున ఆ విధంగా చూపిస్తున్నారా అని అంటే ఎక్కడ కనబట్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము వాళ్ళు కనాను చేరే ముందు వాళ్ళకి ఏమెదురొచ్చింది? మరణం. ఇవన్నీ కానీ మనం కలిగి జీవిస్తే ఖచ్చితంగా మీరు ఫైనల్గా ఉండేది ఏంటంటే, మనకు శత్రువేది అంటే మరణము. మనకు శత్రువేది మరణం. యేసు క్రీస్తు ఆయన మరణించాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. అర్థమైందండి? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామసు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు ఆయన. వీళ్ళంతా మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన వాళ్ళు. కానీ అక్కడ యోర్దాను మోషే మరణించాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ మరణించలేదు అక్కడ. ఆ యొక్క యాజకులు మందసాన్ని మోసే యాజకులు ఎవరు కూడా మరణించలేదు. వాళ్ళు సజీవంగానే వాళ్ళు యోర్దాను నదిని దాటి వాళ్ళ ఆవలగట్టు వైపుకి వెళ్ళి వాళ్ళకి దేవుడు ఏ స్వాస్థ్యం అనేది ఇచ్చాడో ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సంఘము కూడా ఈ యొక్క అడుగు జాడలలో, క్రీస్తు యొక్క అడుగు జాడలలో, క్రీస్తు చూపించినటువంటి అడుగు జాడలలో నిజమైన సంఘము, నిజమైన పెండ్లి కుమార్తె ఏదైతే ఉన్నదో ఆ పెండ్లి కుమార్తె ఆ విధంగా క్రీస్తు యొక్క అడుగు జాడలలో వెళుతున్నప్పుడు ఆమెకు ఫైనల్గా ఎదురయ్యేటువంటిది ఏంటి అని అంటే, శత్రువు ఏంటంటే మరణము. ఈ మార్గ మధ్యలో రోగాలు వస్తూ ఉంటాయి. నాకు చెప్పాను కదా, ఇందాకే అనుకుంటా కదా, ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఒక ముళ్ళతుప్ప ఎదురొచ్చినప్పుడు ఆ ముళ్ళతుప్పను తీసుకొని అదే మార్గంలో వెళ్ళాలి. కానీ ఇక్కడ ముళ్ళతుప్ప ఉంది కదా అని చెప్పి ఆ దారిలో నుంచి పక్కకి వెళ్ళి పక్క దారిలో వెళ్ళకూడదు. అది తప్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు వేసిన మార్గము ఎలాంటి మార్గము అని అంటే, ఆయన వేసిన అడుగు జాడలు ఎలాంటివి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మార్గము ఇరుకైన మార్గము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిలో అందరూ ప్రవేశింపవలనని కోరుదురు గాని
అందులో ఎవరు కూడా ప్రవేశింపలేరు. ఎవరు ప్రవేశిస్తారు అని అంటే ఎన్నికలో ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో ప్రవేశిస్తారు. నా మార్గం సులువుగాను భారముగా ఉంటుందని చెప్పాడు ఆయన. కనుక ఇప్పుడు ముళ్ళ చెట్టు ఎదురొచ్చింది కదా అని చెప్పి, ముళ్ళున్నాయని చెప్పి పక్కదారిలో పోవడం కాదు, కానీ ఆ ముళ్ళును తీసి బయట పరేసి ఆ మార్గంలోనే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రాళ్ళ గుట్టలు ఎదురొచ్చాయని చెప్పి మనం పక్కకు పోవడం కాదు, కానీ ఆ రాళ్ళను తొలగించి మనం ముందుకు వెళ్తా ఉండాలి. అంటే ఈ ముళ్ళతుప్పలు, ఈ యొక్క రాళ్ళు, ఎత్తు పల్లాలు ఏవైతే ఉన్నావో అవన్నీ దేనికి సూచనలుగా ఉన్నాయనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో వచ్చినటువంటి శోధనలకు, ఇరుకులకు, ఇబ్బందులకు సూచనగా ఉన్నది. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క జ్ఞానముతో, వాక్యముతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశా నిగ్రహముతో, భక్తితో వాటన్నిటిని కూడా మనం తీసుకుంటూ, జయించుకుంటూ, ఒకదాని ఒకటి జయించుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఫైనల్గా మనకు ఎదురొచ్చేది ఏమిటంటే మరణము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమండి, ఫైనల్గా మనకు ఎదురొచ్చేది ఏంటి? మరణం. మరి మరణం ఎదురొచ్చినప్పుడు ప్రియులారా, ఆ మరణమే నిన్ను చూసి ఏం చేయాలంటే పక్కగా తప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి అంత విశ్వాసం ఉండాలి మనం. మరి అంత పరిపూర్ణమైన విశ్వాసం క్రీస్తులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక పరిపూర్ణమైన విశ్వాసం, ఒక పరిపూర్ణమైన మార్గదర్శి, ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి? మానవుని, క్రీస్తు యొక్క అడుగుజాడలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ రోజు అబ్రహాము ప్రియులారా కనాను వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహామా నువ్వు నడువు, ఇదంతా నువ్వు నడువు, నువ్వు ఎంతవరకు నడవగలుగుతావో అదంతా నీదే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేను వారి పితరులతో ప్రమాణం చేశా. ఎవరికి చేశాడు? అబ్రహాముకు ప్రమాణం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అబ్రహామా నువ్వు కానాను వచ్చావు కదా, నడు. ఇప్పుడు నువ్వు ఎంతవరకు నడవగలుగుతావో అదంతా కూడా నీకు, నీ సంతానంకే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకనే అబ్రహాము ఎక్కడెక్కడ నడిచాడో అక్కడ యెహోషువకు చెప్తున్నాడు దేవుడు. చూడండి, చదవండి ఆ వాక్యాన్ని. అబ్రహాము ఎక్కడెక్కడ నడిచాడు వాటి సరిహద్దులు చెప్తున్నాడు ఇక్కడ యెహోషువకు. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు, పడమటి మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. అబ్రహాము ఎంత నడిచాడది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ లెబానోను మొదలుకొని అబ్రహాము ఊరు అవన్నీ దాటి ఎక్కడికి వచ్చాడు? లెబానోన్కి వచ్చాడు. లెబానోన్ ఎక్కడుంది? కనానులో ఒక భాగమే లెబానోన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా కూడా అబ్రహాము ఎక్కడ అడుగు పెట్టాడు? లెబానోను మొదలుకొని. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎక్కడ అడుగు పెట్టాడు? లెబానోను మొదలుకొని. మళ్ళీ ఒకసారి చదవండి ఆ వాక్యము. అరణ్యము. ఏ అరణ్యం అది? అది అరణ్యం. అసలు కనానులో అంతకు ముందు ఉన్నారు. ఎవరున్నారు? హిత్తీలు ఉన్నారు, పెరిజ్జీలు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, యెబూసీలు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు ఎల్లగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అబ్రహాముకు చెప్పాడు దేవుడు, ఇదిగో ఈ అరణ్యము అంటే అసలు దాని పేరు ఏమంటున్నాడంటే ఈ అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు వరకును
హిత్తీయుల దేశమంతయును పడమట మహాసముద్రం వరకును అది అది కనాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నడిచాడు అబ్రహాము. నడువు, నువ్వు ఎంతవరకు నడవగలుగుతావో అంత నీదే, నీ సంతానానికి ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అవి ఆ గుర్తులు ఇక్కడ యెహోషువకు చెప్తున్నాడు. ఇది మీ స్వాస్థ్యము యెహోషువ. నేను అబ్రహాముకు స్వాస్థ్యం అబ్రహాముతో ప్రమాణం చేసింది ఇదే. కనుక నువ్వు దీన్ని ఎంత ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ యెహోషువ అక్కడికి వచ్చాడు. యెహోషువ వచ్చి అక్కడ ఎప్పుడైతే వాళ్ళు అడుగు పెట్టారో అప్పటికే శత్రువులు ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరున్నారండి? శత్రువులు ఉన్నారు. మళ్ళా వాళ్ళందరినీ ప్రియులారా ఓడించి వారితో యుద్ధం చేసి వారిని గెలిచి మరలా దేవుడు ఆ కణనంతా కూడా ఎవరు స్వాధీనం చేశాడంటే ఇశ్రాయేలు యొక్క స్వాధీనము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నిజమైన సంగమునకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరణము జయించాలనంటే, యోర్దాను జయించాలనంటే, మన ముందున్న స్వాస్థ్యము ఏదైతే ఉన్నదో దానిని మనం పొందుకోవాలి. ఇప్పుడు అందరూ పొందుకున్నారు అనుకుంటున్నారు. ఎవరు పొందుకోలే, స్వాస్థ్యం పొందుకోలే. యుద్ధములో ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యుద్ధంలో ఉన్నాం. యుద్ధానికి ముందు నువ్వు పరిపూర్ణమైన క్రీస్తుగా మారాలి. మారితేనే నువ్వు యుద్ధంలో జయించగలుగుతావు. శత్రువుతో నువ్వు యుద్ధం చేయాలి. ప్రతి రోగముతో నువ్వు యుద్ధం చేయాలి. ప్రతి జబ్బుతో నువ్వు యుద్ధం చేయాలి. మరణముతో యుద్ధం చేయాలి. నువ్వు యుద్ధం చేసేటప్పుడు మనకు కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాళ్ళకే కాదు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధము అనంటే ఏమిటి? ఆత్మ సంబంధమైన యుద్ధము, విశ్వాసములో పోరాటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ విశ్వాసము, నువ్వు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి జీవించాలి. నువ్వు విశ్వాసములో నువ్వు పోరాడినప్పుడు ప్రియులారా, పోరాటములో ఇదిగో నీకు కూడా అనేకమైన దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినా సరే వాటిని నువ్వు లెక్క చేయకుండా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా నువ్వు జయిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆల్రెడీ నీ రోగాలు, నీ బాధలు, నీ జబ్బులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని క్రీస్తు 2 సార్లు ఈ లోకానికి మానవుడిగా వచ్చి ప్రియులారా వాటిని భరించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి రోగం రావటం ఏంటి? ఆయన జబ్బు పట్టడం ఏంటి? ఆయనకి తలనొప్పి రావటం ఏంటి? దేవుడికి తలనొప్పి వచ్చుద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నీ రోగము, నీ బలహీనతలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు అబ్రహాము ఆయన దేవుడు 2 సూచనలు ఇచ్చాడు ఆయనకు. ఏమిటా 2 సూచనలు అని అంటే, ఎవరిలో అయినా సరే జబ్బు ఉందనుకోండి, ఆ వ్యక్తి యొక్క చెయ్యి ఈయన చెయ్యి మీద వేసుకున్నప్పుడు అతనికి ఆ రోగం ఏంటో, ఆ జబ్బు ఏంటో తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది హృదయ రహస్యాలు చేయడం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఎవరైనా సరే బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే కొన్ని డైరెక్ట్గానే బయలుపరిచేవాడు, కొన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా వాళ్ళ చేయి పట్టుకుని వీళ్ళ చేయి మీద వేసుకున్నప్పుడు ఆయన ఎంతో బలహీనుడిగా అయ్యేవాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎంతో బలహీనుడు అయ్యేవాడు. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్న రోగం ఈయనలోకి ఎంటర్ అయిపోయేది. అందుకని ఆ రోగాన్ని ఈయన అనుభవించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు అబ్రహాము ఎందుకు ఆయన బలహీనుడయ్యాడు? ఒకసారి అయితే పడిపోయాడు ఆయన. ఆ జనసంద్రంలో ఆయన ప్రార్థన చేసి ఆ రోగాలన్నీ, ఆ దెయ్యాలన్నీ వచ్చి ఎవరు పట్టుకున్నాయి? ఆయన పట్టుకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన బలహీనుడైపోయాడు, పడిపోయాడు ఆయన. ఆ వెనకాల ఎవరో ఉండి పట్టుకున్నారు ఆయన్ని. ఎంతో నీరసించిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆ బలహీనతలన్నీ కూడా ప్రియులారా ఆయన మీదకి వచ్చినాయి. ఆయన తీసుకున్నాడు వాటిని. ఎందుకో తెలుసా? ఆయన జయించగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆ రోగమును ఆయన తీసుకున్నప్పుడు ఆయన బలహీనుడిగా అయిపోయేవాడు. ఆయన కాలు చేతులు పనిచేసే కాదు, ఆయన నీరసించిపోయేవాడు. ఆయన సమస్యలు పడిపోయేవాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఆయన ఎందుకు సమస్యలు పడిపోతున్నాడు, ఎందుకు ఈయన నీరసం అయిపోతున్నాడు అనేది. కానీ ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బలహీనతలో పౌలు అంటున్నాడు కదా, ఎప్పుడైతే నేను బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను. మన పరిపూర్ణమైన బలహీనతలోనే మనం పరిపూర్ణమైనటువంటి బలము కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, యోబు అంటున్నాడు. ఇప్పుడు ఏమేమంటున్నాడు? 23వ అధ్యాయం 11వ వచనం. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునొచ్చున్నారు. జీవించుచున్నది నేను కాదు గాని నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి. నా పాదములు యోబు గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నన్ను చదవండి, సరిగ్గా చదవండి, మళ్ళా చదవండి ఆ వాక్యము. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. యోబు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. నా పాదములు ఆయనకు అడుగు జాడలను విడువకుండా నడిచిందంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరికి అడుగు జాడలు? దేవుని యొక్క అడుగు జాడలు. మరి యోబుకి ఆయనకు అడుగు జాడలు ఎలా తెలుసు? దేవుని యొక్క అడుగు జాడలు యోబుకి ఎలా తెలుసు అంటే, అడుగు జాడలు అంటే ఏమిటి? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యోబు ప్రత్యక్షత ద్వారా పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోబు ఆయనకు అడుగు జాడలను ఎలా పొందుకున్నాడంటే ప్రత్యక్షత ద్వారా, బయలుపాటు ద్వారా. అంటే దేవుడు అంటే ఏంటో యోబుకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటే ఏమిటో యోబుకి తెలుసు. పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా 10 అద్భుతాలు చేశాడు కానీ ఆయన గుణలక్షణాలు బయటపరచాలి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన గుణలక్షణాలు బయలుపరచలేదు అప్పుడు. కానీ ఆయన గుణలక్షణాలు ఎప్పుడు బయలుపరిచినాడు అని అంటే 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి మానవుడుగా వచ్చినప్పుడు మాత్రమే ఆయన గుణలక్షణాలు బయటకు వచ్చాయి. అడుగుజాడలు బయటకు వచ్చాయి. క్రీస్తులో ఉన్న అడుగుజాడలు బయటకు వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నవో అవే క్రీస్తు యొక్క అడుగు జాడలు. యోహాను సువార్తలో అంటున్నాడు, ఇదిగో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఏ బోధ అయితే బోధించాడో ప్రియులారా, ఆ బోధయే క్రీస్తు యొక్క అడుగు జాడలు. ఇప్పుడు యోబు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? చదవండి మళ్ళా ఒకసారి. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. ఆయన యొక్క అడుగు జాడలు విడువక నడిచినవి అంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యోబు యొక్క పాదాలు దేవుని యొక్క అడుగు జాడలను విడువక నడిచాడంట. ఆయన నడిచాడు. ఎవరికి అడుగు జాడలలో? దేవుని యొక్క అడుగు జాడలలో. దేవుని యొక్క అడుగు జాడలు యోబుకి ఎలా తెలుసు? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క అడుగు జాడలు యోబుకి ఎలా తెలుసు అని అంటే, ఆయనకంటే ముందు ఒక ఆయన నడిచాడు. ఎవరైనా? హనోకు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హనోకు ఏం చేసినాడో తెలుసా?
దేవుని యొక్క అడుగు జాడలలో ఆయన నడిచాడు. ఆయన ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. ఎవరికి అడుగు జాడలో నడిచాడు? హనోకు దేవుని యొక్క అడుగు జాడలలో నడిచాడు. హనోకుకు ఏ ప్రత్యక్షత, ఏ బయలుపాటు అయితే ఉన్నదో యోబు కూడా ప్రియులరా అదే ప్రత్యక్షత, అదే బయలుపాటు ఉన్నది. అందుకనే యోబు అంటున్నాడు, నేను నా దేవుని యొక్క అడుగు జాడలలో విడువక నడిచి విడువక నడిచి తిని. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. ఎలాగా? నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములోనే నడిచి తిని. ఆయన ఏ మార్గమైతే చూపించాడో ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి రాజ్యానికి చేరలేడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నా మార్గములోనే నడవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమున నడిచి తిని, అనుసరించి తిని. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోబు ఒక నిజమైన వధువుకి సూచనగా ఉన్నాడు ఇక్కడ. ఎందుకని అంటే ఆయన ఒక అడుగు జాడలలోనే ఆయన అడుగులు వేసుకుంటూ నడిచాడు కాబట్టి అటు ఇటు కూడా మళ్ళా తొలగిపోలేనట ఆయన. అందుకని యోబుకి అనే శ్రమలు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. కీర్తనలో 73వ కీర్తన 2వ వచనం. 73 2వ వచనం. భక్తిహీనుల క్షేమము భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నశించు వారిని బట్టి గర్వించు వారిని బట్టి గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు యాతనలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు. ఏ అధ్యాయం చదువుతున్నారు? కీర్తనలు 73 2వ వచనం. నా పాదములు నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమాయను. నా అడుగులు జారిపడుటకు సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారు చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు వెనకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. గర్వముగా మాట్లాడుదురు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, దావీదు ఏమంటున్నాడంటే, ఆసాపు కీర్తన ఇది. ఆసాపు కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయము శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. అంటే కొంచెమే అంటే పడిపోలేదు ఆయన. ఆసాపు ఏమంటున్నాడంటే, నా అడుగులు జారిపట్టకు, నేను పడిపోటకు ఏమండి కొంచెమే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ ఆసాపు పడిపోలేదు. ఇక్కడ ఆయన ఒక అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. ఆయన అడుగు జాడలలో నడిచేటప్పుడు మన పాదాలు అటు ఇటు తొలగిపోతూ ఉంటాయి. ఏమండి దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమవుతున్నాయి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యమును మనం అనుసరించి నడుస్తున్నప్పుడు మనకు మన యొక్క అడుగుజాడలు ఆ త్రోవ నుంచి ఆ పక్కకి తప్పుకోవడానికి ప్రియులారా
మన జీవితంలో కొన్ని శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఇక్కడ ఆసాపు అదే మాట్లాడుతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఎందుకని అనంటే ఆయన జీవితంలో శ్రమలు, కష్టాలు, శోధనలు ఉన్నాయి. అందుకని నా పాదములు జారుటకు కొంచెమే, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. కానీ జారిపోవడానికి సిద్ధపడ్డాయి, కానీ జారిపోలా. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. వాటి అందే ఆయన నిలబడినాడు. దేవుడు ఏ అడుగు జాడలైతే నడిచాడో అదే అడుగు జాడల్లో ఇక్కడ ఆసాపు నడుస్తున్నాడు. దేవుని యొక్క అడుగు జాడలు ఏవైతే ఉన్నావో అదే అడుగు జాడలలో యోబు నడుస్తున్నాడు. మీరు 23వ అధ్యాయం మొత్తం చదవండి యోబు గ్రంథము. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. పౌలు క్రీస్తు యొక్క మార్గంలోనే ఆయన నడిచి అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటున్నారు. జీవించుచున్నది నేను కానీ ఇదిగో నాలో జీవించుచున్నది క్రీస్తే. పేతురు అంటున్నాడు, ఇదిగో ఆయన సమస్తమును మనకు మాదిరిగా ఉంచిపోయిన ఆయన యొక్క అడుగు జాడలలో నడుచుటకు ఆయన సమస్తమును మనకు మాదిరిగా ఉంచిపోయాను. మీరు అధ్యాయం మొత్తం చదవండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఏ విధంగా అయితే క్రీస్తును పోలి నడుచుకున్నాడు, యోబు ఏ విధంగా అయితే ఇటు అటు ఆయనకు అడుగులు తొలగకుండగా ఆ ప్రభు యొక్క మార్గంలోనే అడుగు జాడలలోనే నడిచాడో, ఆసాపు ఏ విధంగా అయితే ఆయన పాదములో జారుటకు సిద్ధమైనను ఆయన పడిపోలేదు. కొంచెమే తప్పిందంట, కొంచెమే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సియోను కుమారి యొక్క పాదములు, అడుగు జాడలు యోబులాగా, ఒక పౌలులాగా, ఒక ఆసాపులాగా, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాళ్ళు ఏ విధంగా అయితే నడిచారో వారి యొక్క అడుగు జాడలలో మనము కూడా క్రీస్తు యొక్క అడుగు జాడలలో నడిచి ప్రియులారా ఒక నిజమైన వధువుగా మనము సిద్ధపడతాం. మన ముందున్నటువంటిది స్వాస్థ్యం ఏదైతే దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడో ప్రియులారా, దానిని మనం పొందుకోవడానికి ఈ అడుగు జాడలలోనే మనం నడవాలి. మనం మరణాన్ని జయించాలి ప్రియులారా. మన ముందున్నది ఒకే ఒక బలమైన శత్రువు ఎదురనంటే మరణమే. మనకు బలమైన శత్రువు అది. ఈ రోగాలు, ఈ బలహీనతలు, ఇది అపవాది యొక్క క్రియలవి. అపవాది యొక్క క్రియలు ఏమిటంటే ఈ బలహీనతలు. కనుక అసలైనటువంటి బలహీనత శత్రువు మరణం. దాన్ని మనం పూర్తిగా ఏం చేయాలంటే మన పాదముల కింద ఏం చేయాలి? తొక్కాలి. మీకా గ్రంథములో అదే చెప్తున్నాడు ఆయన. మీకా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. 4వ అధ్యాయం 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇనుపవిగాను, ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగద్రొక్కుదు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. ఇది సియోను యొక్క పరిచర్య. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇదిగో నీవు అనేక జనములను ఏం చేయాలి? త్రొక్కాలి నీ కాళ్ళతో. అదే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయము 20వ వచనము. మీ విధేయత 16వ అధ్యాయం 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు దేవుడు సాతాను
సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా త్రొక్కించును. అది సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించును. మీకా గ్రంథములో అదే రాసి ఉంటున్నాడు. మీకా, ఓ సియోను కుమారి లేచి నీ కళ్ళమును నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడిగాను చేయుచున్నాను. లేచి కళ్ళమును త్రొక్కుము, అనేక జనములను అనగద్రొక్కుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, మనకు అపవాదే ఫైనల్ శత్రువు. మీరు శత్రువును జయిస్తేనే మీ స్వాస్థ్యాన్ని మీరు పొందుకుంటారు. మీ స్వాస్థ్యం అంటే నిత్య జీవము, వాక్యము, పరలోకము. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ లోకములో మనము జీవించినంత కాలము కూడా మనకి ఇవన్నీ ఉంటానే ఉంటాయి. అన్నీ ఉంటాయి. రోగాలు ఉంటాయి, బలహీనతలు, ఆర్థిక సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. జయించుకుంటూ ముందుకు వెళుతూ ఫైనల్గా అపవాది వచ్చినప్పుడు, ఆ శత్రువు వచ్చినప్పుడు, ఆ మరణం వచ్చినప్పుడు, ఇవన్నీ జయించుకుంటూ నువ్వు వెళ్ళినప్పుడు చివరిది ఫైనల్ అది కూడా నేనేం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అదే నీకు దారి చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను కుమారి యొక్క అడుగుజాడలు దేవుని యొక్క వాక్యమే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 గత మధ్యాహ్న సమయంలో మనం చెప్పాం. గలతీయులకు రాసిన పత్రిక ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ పేతురు రాసిన పత్రికలో. అవునా? మీరు పేతురు రాసిన ఆ 2వ పేతురుకి 1వ అధ్యాయం చదవండి. అక్కడ ఏవైతే ఉన్నావో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పౌలు అవే రాస్తున్నాడు. కాకపోతే ఇక్కడ పేరు ఏమని పెడుతున్నాడు? ఇక్కడేమో ఆత్మ ఫలములని పెట్టాడు. ఇక్కడ ఇవే మరలా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో క్రీస్తు చెప్తున్నాడు, బోధిస్తున్నాడు అక్కడ. అవునా? మీరు క్షుణ్ణంగా చదవండి. సేమ్ ఒకటే. అవన్నీ ఏమిటంటే దేవునిలో ఉన్న గుణ లక్షణములు, ఫలాలు. సో ఈరోజు మనము నిజమైన పెళ్లి కుమార్తె కూడా సియోను కుమారి యొక్క అడుగుజాడలు ఏమై ఉన్నాయి అనంటే, క్రీస్తు యొక్క అడుగుజాడలు ఏవైతే ఉన్నావో సియోను కుమారి యొక్క అడుగుజాడలు కూడా అవే. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అత్యున్నతమైన సంఘములో ఉన్నామని చెప్పుకుంటూ, ప్రియులారా, లోక సంబంధమైనటువంటి ఇంకా చాలా కార్యాలు మనలో ఉన్నాయి. నేను ఒక వర్తమానం చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అత్యున్నతమైన సంఘమునకు ఒక దిద్దుబాటు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ సంఘానికి? అత్యున్నతమైన సంఘానికి ఒక దిద్దుబాటు. క్రీస్తు బ్రహ్మము ఒక సందేశం ఇచ్చాడు. ఏ సందేశము? కొరింథీయులకు ఒక దిద్దుబాటు అంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ సందేశం ఆల్రెడీ పౌలు బోధించాడు. ఎవరు బోధించారు? పౌలు బోధించాడు. అదే వర్తమానాన్ని ఎవరు బోధించారు? మళ్ళా క్రీస్తు బ్రహ్మం బోధించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎవ్వరు కూడా వాక్యానుసారంగా జీవించట్లా. ఎవ్వరు కూడా బోధిస్తున్నారు కానీ ఆ బోధకు తగ్గట్టుగా ఉండట్లా. వింటున్నారు కానీ ఎవరు కూడా ఆ విన్నదాన్ని ఆచరణలో పెట్టట్లేదు లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక మనకు ఈ రోజున అన్నీ తెలిసిపోయినాయి కానీ దాని ప్రకారమే జీవించటం లేదు. అన్నీ తెలుసు కానీ ఏం చేయట్లేదు? దాని ప్రకారమే జీవించటం లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు నిన్ను నీవు జీవించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిన్ను నీవు జీవించుకోవడం అంటే నీ శరీరాన్ని, నీలో ఉన్న లోపాలను,
అవి నిన్ను నువ్వు జయించుకున్నప్పుడు అపవాది తనంతట తాను వచ్చి ముందు నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ముందు తనను తాను జయించుకున్నాడు. ప్రభు అయిన క్రీస్తు అబ్రహాము తనను తాను జయించుకున్నాడు. ఆయన క్రీస్తు థామసు తనను తాను జయించుకున్నాడు. ఈరోజు మనము కూడా మనలో మనం ఏం చేయాలంటే జయించుకోవాలి. మనం జయించుకోవడం ఏంటండి? అవును, నీకు శత్రువు నీ శరీరమే. నీకు శత్రువు నీ శరీరమే నీకు శత్రువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను కుమారి యొక్క అడుగు జాడలు, ఓ క్రీస్తు యొక్క అడుగు జాడలు ఏవైతే ఉన్నావో అవే సియోను కుమారి యొక్క అడుగు జాడలు. నా అడుగు జాడలు ఆమె అడిగింది కదా పరమగీతాల్లో, మధ్యాహ్నం సమయం మనం చెప్పాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ వాక్యం కూడా మనం ఒకసారి చూద్దాం. ఫైనల్గా పరమగీతాలు 1వ అధ్యాయము 8వ వచనం. పరమగీతాలు 1వ అధ్యాయం 8వ వచనం. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనుగన అవి నీకు తెలియకపోయినా మందలు అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము నా ప్రియురాల. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి అక్కడ? నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా. చూసారా ఎంత అంధకారంలో ఉందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నిజమైన అత్యున్నతమైన సంఘం అని చెప్పుకొనుచున్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా అంధకారంలోనే ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విస్తారమైన చదువులు, విస్తారమైన ఉద్యోగాలు, ఏమిటి ఎంత అంధకారం కదా? వాక్యానికి విరోధమైన కాదయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? నీకు సహచారి మాత్రమే ఆమె, ఇంకా పోతే ఇంకా చాలా ఉందిలేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్త్రీ ఎవరు? కేవలం పురుషునికి సహచారి. సహచారి అని అంటే నీ పనిలో నువ్వు చేసే పనిలో ఆమె సహచారి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని పురుషుడి కంటే ముందు నేను వెళ్తానంటే ఆడెవడన్నా వచ్చి కొడితే ఏమైందంట? పడిపోయిద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఏదేంలో జరిగింది అదే. ఆదాము కంటే ముందు ఎవరు నిలబడ్డారు అక్కడ? అవ్వ నిలబడింది. మరి ఏమైంది? వాడు వచ్చి ఒక్క దెబ్బ కొట్టాడు, పడిపోయిన దెబ్బకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, అదే పొరపాటు ఈరోజు మరలా జరుగుతుంది. అదే పొరపాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే పొరపాటు ఈరోజు జరుగుతాం. మళ్ళా అదే సేమ్ ఆత్మ, అదే ఆత్మ రిపీట్ అవుతానే ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గర ఆ మరియా ఏ విధంగా అయితే వాక్యానికి ప్రియులారా ఆమె విధేయత చూపించి వాక్యానికి లోబడి వాక్యము నిమిత్తమై ఆ కాలంలో ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఆమె భరించి వాక్యాన్ని మోసి ఆ వాక్యాన్ని ఏ విధంగా అయితే బయటికి తీసుకొచ్చిందో అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా వాక్యము నిమిత్తమైన నిందలు అనుభవిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, శోధనలు అనుభవిస్తూ మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని బయటికి తీసుకుని వద్దాం. ఆమె అంటుంది కదా, ఓ నువ్వు ఎక్కడ సేద తీర్చుకుంటున్నావు? నీ పశువులు ఎక్కడ ఆ మధ్యాహ్న సమయంలో సేద తీర్చబడుతున్నాయి అని అడుగుతున్నప్పుడు నువ్వు ఉన్న స్థలం ఏదో నాకు చెప్పు అని ఆ నారీమణి అడుగుతా ఉంది అక్కడ. ఆయన అంటున్నాడు, అది నీవు ఎరుగకే ఉన్నావా? చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నీవు తెలియకే ఉన్నావా? ఇదిగో మందల యొక్క అడుగుజాడలు ఉన్నాయి అక్కడ. ఏ అడుగుజాడలు అంట? గొర్రెల యొక్క మందల యొక్క అడుగుజాడలు ఉన్నాయి. గొర్రెల కాపరుల యొక్క అడుగుజాడలు ఉన్నాయి. వారు అడుగు జాడలలో నీవు నడిచి వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నేను ఎక్కడ ఉంటానో అక్కడే ఉంటా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ విధంగానే చూడండి, ఈ యొక్క క్రైస్తవ ప్రపంచం కానీ లోకస్తులు కానీ జీవిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఆ విధంగా మనం ఉండకుండా ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, భక్తి కలిగి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏ ఆత్మ ఫలములైతే ఉన్నాయో, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపములో ఉండవలసిన గుణలక్షణాలు 2వ పేతురు 1వ అధ్యాయములో పేతురు ఏ గుణలక్షణాలు అయితే చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగము క్రీస్తు ఏ విధంగా అయితే బోధించాడో ఆ గుణలక్షణాలు పరిపూర్ణంగా మనం కలిగి జీవించి ఆ యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచిన పడి ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా దేవుడా, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభు. ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభు ఆది నుంచి అంత వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు ప్రభువైన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు ప్రభు. ఓ నిశ్చయముగా నాయన విత్తబడిన ప్రతి వాక్యము కూడా మా హృదయాల్లో నాయన భద్రం చేసుకొని ఆ వాక్యానుసారంగా జీవించే జీవితాలు ప్రభు మీరు మాకు దయచేయండి. నిశ్చయంగా నీ వాక్యమును నాయన మేము కనుపర్చే వారముగా ఉన్నట్లు నీ కృపను దయచేయండి. మాలో అనేక బలహీనతలు ప్రభు, అనేక సమస్యలు ఉన్నాయి. అవి నాయన అదిగో అతను మమ్మల్ని వెనక్కి లాగినప్పటికీ కూడా ప్రభు వాటన్నిటిని కూడా ప్రభు మేము జయించుకుంటూ ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. అనే విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మణుని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.